వాళ్ళని పలకరించండి. అలాగా మీ అక్షరం నేర్పిన గురువుల్ని మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పండి. థ్యాంక్ యూ బంగారుతల్లందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మీతోటి కలుసుకోవటం మాకు అదృష్టంగా ఉంది. ఏం చెప్తే ఇక్కడికి వచ్చారు మీరు? ధ్యానం ఏం తెలుసుకోవాలని వచ్చారు? మీ దగ్గర ఏమి లేదు, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? యూట్యూబ్లో రామలక్ష్మణులు బాగా అద్భుతంగా మాట్లాడతారు. వాళ్ళు వచ్చారంటే మా సంతోషం. థ్యాంక్ యూ. ఓ కరెక్ట్గా అన్నారు గురుగారు. ఆత్మజ్ఞానం ఏంటంటే ప్రపంచం, సంసారం, దేహం, మన ఈ మూటితోటేగా మన గొడవలు, షుగర్, బీపీలు అన్నీ ఇతోటేగా, ఇతోటే కదా, వీటితోటే. ఈ మూటితోటే మనకి ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నాం. మనం అన్ని జీవరాశుల కంటే మనకు తెలివితేటలు ఎక్కువే మనిషికి. కానీ అయినా అవి హ్యాపీగా ఉండి మనం కొంచెం ఇబ్బంది ఎందుకు పడుతున్నామంటే ఈ మూటి లోపల మనం కొంచెం ఇరుక్కుపోయాం. కారణం ఏంటంటే మీరందరూ దొంగలే, భయపడేటికి వచ్చేది. దేవుడు రాజ్యం కోసం దేవుడు ప్లేస్కి దొంగతనంతరకు వచ్చారు. ఆత్మ సత్యాన్ని దొంగిలించడానికి వచ్చారు మీరు. ఎందువల్ల కరెక్టా కదా? ఎందువల్లంటే మన ఇల్లుకి షాపులు, పేర్లు, కార్లు దొంగిలించాలంటే బయట ఉంది. ఇక్కడ అంతా ఏంటంటే ఆత్మ ఒకటి ఉంది, భగవంతుడు ఒకడు ఉన్నాడు, మనకి ఇది శాశ్వతం కాదు. అంటే ఏంటి? ఆత్మ సత్యాన్ని తెలుసుకోవాలని, సేవ్ చేసుకోవాలని, ప్యాకెట్లో పెట్టుకోవాలి. సంతోషం. గుడ్. బంగారుతల్లి నమస్కారం అమ్మా. నమస్తే. ఇంతమంది ధ్యానం చేసేవాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి. మరి ఈ పెట్టుబడి ధ్యానం చేసేవాళ్ళు చేస్తారు. ఇక్కడ మన కొన్ని విషయాల్లో, మన బిజినెస్ విషయాల్లో తెలివితేటలు ఉపయోగించి, సార్ ఇది అబద్ధాలు చెప్పొచ్చు, ఈ చీర కొంటే ఇది భలే ఉంటుంది, ఇది కట్టుకుంటే ఉతకాల అవసరం లేదు, దీనికి మురికి పట్టదని ఏం చెప్పొచ్చు. ప్రపంచ విషయాల్లో ఈ షాంపూ కానీ ఇది షాంపూ కొనే పని మన ఇంటికి లోడమని చెప్తుంటారు కదా, బతకడానికి కోసం. ఫ్యామిలీలో సరదాగా ఏమైనా చెప్పొచ్చు. భార్య దగ్గర భర్త అబద్ధాలు చెప్పొచ్చు. ఏది 2 చీర కొనించడానికి కోసం మంచి పడలేదు కానీ మంచి అవుతా తప్పులేదు. ఇదంతా దేహంలో నేను మంచోడిని అని అనుకొని మంచి కట్టుకొని అని అనుకోవచ్చు, తప్పులేదు ఇది. కానీ భగవంతుడి దగ్గరికి వచ్చిన తర్వాత ఈ మూటిని కొంచెం పక్కన పెట్టి, నాకేమీ తెలియదయ్యా, నేను ఎందుకు వచ్చానో, ఎక్కడి నుంచి వచ్చానో, ఎక్కడికి వెళ్తానో నాకు దారి తెలియదు. మనకు తెలిసింది ఏంటంటే తెలిసిన ప్రపంచం, మన పేరు, మన ఇల్లు, మన పిల్లలు, మన ఆస్తులు తెలిసినవి. తెలుసు. మీ పుట్టిల్లు, మీ అత్తగారిల్లు, మీ అంతమంది పిల్లలు ఇవే తెలుసు. ఏదో మీ ఆస్తులు తెలుసు, మీ ఇల్లు తెలుసు. కానీ ఎక్కడి నుంచి వచ్చాము, ఎక్కడికి వెళ్తున్నాం? కొన్ని సంవత్సరాలకు ముందు మనం లేము, కొన్ని సంవత్సరాల తర్వాత ఉండము. ఇంతకుముందు ఎక్కడి నుంచి వచ్చాము, ఎక్కడికి వెళ్తున్నాం? ఈ ఉండే 4 రోజుల నాటకంలో ఎందుకు టెన్షన్, షుగర్, బీపీలు మనకి ఎందుకు వస్తున్నాయి? అంటే మనం వస్తున్న దారి మర్చిపోయాం. ఏమో ఒక పెద్ద కాంపౌండ్ వాళ్ళకి ఎదురుగా జూ పార్కులు ఉందమ్మా, అలా ఎంట్రన్స్ లోపలికి వెళ్ళారు. మళ్ళీ మీ ఇంటికి వెళ్ళాలంటే ఆ వెళ్ళిన గేట్ నుంచి బయటికి రావాలి కదా. మీరు జూ పార్క్ లోపలికి వెళ్ళి జింకలు వలె ఉండి
నగలు భలే ఉండి, మా పిల్లలు అమెరికాలో చదువుతున్నారు, మా ఆయన జాబ్ చేస్తున్నాడు, నాకు 4 ఇళ్ళు ఉంటాయి, నాకు 4 ఇళ్ళు ఉండి, ఈ చెప్పుకుంటూ అలా లోపలికి వెళ్ళిపోయారు. ఇల్లే నెమ్మది అనుకున్నారు, పిల్లలు నెమ్మది అనుకున్నారు, సంసారం నెమ్మది అనుకున్నారు, ఈ దేహం నెమ్మది అనుకున్నారు. కొన్నాళ్ళు పోయేలేక ఏమైపోయింది, అట్లో ప్రాబ్లమ్స్ వచ్చింది. ఇదే నిజం అనుకుని వచ్చాం, లోపలికి వచ్చామే, వేరే మనం వచ్చిన గేట్ ఎక్కడ ఉందంటే అది మర్చిపోయారు. కళ్ళు తెరిస్తే మీ పిల్లలు గుర్తొస్తున్నారు, నీ ఆస్తి గుర్తొస్తుంది, నీ దేహం సంసారం గుర్తొస్తుంది, కానీ నువ్వు వచ్చిన గేటు మర్చిపోయావు. నువ్వు ఇంటికి వెళ్ళాలంటే వచ్చిన గేట్ దిగి ఎక్కడ ఏ కారులో అయితే దిగావో, ఈ పిరమిడ్లో లోపలికి వచ్చావు, మా ఒక బండిలో వచ్చి దిగావు, మళ్ళీ అక్కడికి వెళ్తేనే ఆ బండి ఉండదు, కానీ వేరే గేట్లో వెళ్తే ఆ బండి అక్కడ ఎందుకు ఉంటుంది? ఉండదు కదా. అదేంటి ఆ బండి అంటే ఆత్మనే బండి అంటున్నది, కార్లు కాదు నేనేది, కారులో అనుకుంటున్నారు. ఆత్మనే బండి గేట్లో నుంచి దిగి సంసారం అనే జూ పార్క్ లోకి వచ్చి ఇట్లా పిల్లలు కానీ ఎదుకుంటూ నా కొడుకు అమెరికాలు చదువుతున్నాడు, మా పిల్లడు ఆడున్నాడు, నా షోన్సో అంటూ మర్చిపోయావు గేటు. కమాన్ రండి, మర్చిపోయి ఇది గేట ఇదే అని ఎత్తుకుతున్నాం. అందుకని మనం ఏం చేస్తామంటే, దానికి ఉదాహరణ మనం ఏం చెప్పాలంటే, చేయలేండి. మనం ఏం చేస్తారంటే, మనకి గుర్తు రావాలంటే ఏం పెద్దోళ్ళు ఏమంటారు, ఒక సెల్లు మర్చిపోయా అండంగానే మన ఇంట్లో వాళ్ళు పిల్లడు సెల్లు, అప్పుడు అన్నిట్లో ఉంటూ వాటిల్లో మీరు వండుకుండా ఉండటమే ఆత్మస్థితి. సంసారంలో ఉండండి, సంసారం ఉంటుంది, సంసారంలో ఉండండి, సంసారంలో మీరు ఉండకూడదు. ప్రపంచంలో ఉండండి, ప్రపంచం మీలో ఉండకూడదు. ప్రపంచం మీరు ఉండండి, మీలో ఉండకూడదు. దేహంలో ఉండండి, దేహంలో మీరు ఉండకూడదు. ఇట్లా అంటే ఒకేసారి మనం చెప్తే మీకు అర్థం కాదు. ఇంకోటి ఏంటంటే, బెదరా ఒరే కూర్చో, అమ్మా కూర్చోండి పర్లేదు. ఏంటంటే మనకి ప్రాబ్లమ్స్ మూటిలో మనకు వస్తుంది, ప్రపంచం, సంసారం, దేహం. ఈ మూటికే ప్రాబ్లం. మేము ధ్యానంలో కూర్చొని ప్రార్థించాం, భగవంతుడు ఈ మూటిలో ఎందుకు వస్తుంది ప్రాబ్లం? వీటి వల్ల షుగర్, బీపీలు, హాస్పిటల్ ఇన్ని పెరుగుతున్నాయి, కారణం వీటికే వస్తుంది. ఇదేంటి ప్రాబ్లం వస్తుంది అని మేము ధ్యానంలో మేము ఇద్దరం అనుభవించినప్పుడు చెప్పింది అండి. అనుకుని తెలుసుకునేది ఏంటంటే, ఈ 3 పర్మనెంట్ కాదు, నిరంతరం మారేవి. ఇది మనం నిజం అనుకుంటున్నాం, అక్కడ మన షుగర్, బీపీలు వస్తాయి. దేహం, ప్రపంచం, సంసారం, దేహం. ప్రపంచం మీ బిజినెస్ కావచ్చు, మీ ఉద్యోగం కావచ్చు, ఒకసారి లాభం వస్తుంటుంది, ఒకసారి నష్టం వస్తుంటుంది. మీ ఉద్యోగం చేసే కాడ ఒకసారి పొగుడుతారు, ఒకసారి తిడుతూ ఉంటారు. కరెక్టా కదా? ఇది నిరంతరం మారుతూ ఉంటుంది, కానీ ఒకే రకంగా మటుకు ఉండదు. దీన్ని మనం తెలుసుకోవాలి. మనకి ఎక్కడ టెన్షన్ వస్తుందంటే, లాస్ రాకూడదు, లాభం మీద రావాలనుకుంటున్నాం చూడు, ఇక్కడే మన టెన్షన్ వస్తుంది. ఇది నిరంతరం లాసు లాభాలతోటి ప్రపంచం అనేది పొగడింతులకి, తిట్టులకి, లాభ నష్టాలకి ఆధారమైంది. ప్రపంచము నిరంతరం మారుతూ ఉంటుంది. ఇది సత్యం అది కానీ తెలిస్తే మనం సేఫ్. సంసారం ఇది మారుతుంది. మేనేజర్ వస్తారు, నువ్వు నాకు భార్య దొరకటం ఎంత అదృష్టం అంటాడు. ఒక రోజు, 4-5 రోజులు సహజమ్మా. ఒక 1 వీధి అయిన తర్వాత, మొదటిపదాన్ని నేను చేసుకున్నాను చూడు, నా కర్మ అంటాడు. అది మిమ్మల్ని అనపోయినా లోపల అనుకుంటాడు. సాయం జరుగుతలేదా? మీరు కూడా అనుకుంటారు. ఎందుకంటే మేము అనుకుంటున్నాం కదా, చెప్తున్నాం. అది మీరు అనుకోకపోతే, మీకు అలాంటి జరగకపోతే మేము ఏం చేయలేదు. మా భార్య అంతే. మీరు అనుకుంటారు, ఏమంటే మీరు దొరకటం నాకు ఎంత అదృష్టం, మా అమ్మ నాన్నలు పెట్టేందుకు ఏమంటే నాకు దయ్యం అని అంటారు. ఏదో 1 వీక్ ఏదో చిన్న ఇబ్బందికి వచ్చి, మొదటి కూడా నీ చేస్తున్నావు చూడు, నా కర్మ అని ఆయన అంటే ఏమన్నా కొడతారు, తిడతారని లోపల అనుకుంటారు లేదా? అంటే నిన్నటి దాకా ప్రేమించిన వాళ్ళవి ఇప్పుడు ఎందుకు దేశిస్తున్నాను అంటే, ప్రేమ నిరంతరం కాదు, దేశం నిరంతరం కాదు. ఇప్పుడు మీ ఆయన పొగిడాడంటే, ఓహో మీరు అనుకోవాలి నవ్వి ఇంకా 4 రోజుల తర్వాత తిడతాడు కదా.
అది కానీ మనం డిసైడ్ అయితే పొగిడినప్పుడు ఆహాహా అనడు, తిట్టప్పుడు ఓహోహో అనడు. మనం ఎక్కడ ప్రాబ్లమ్స్ పొగిడినప్పుడు ఆహాహా అన్నాము, నీ ఎదవా తిట్టప్పుడు ఓహోహో అని అన్నాము. మొన్నే అట్ట పొగిడావు, ఇప్పుడు ఎందుకు కోపం వచ్చింది అంటే అది మార్పు, ప్రకృతిలోనే ఉంది ఆ మార్పు. మీ పిల్లలు ఒకరోజు అమ్మ నువ్వు లేకపోతే నేను ఒళ్ళో కొనుక్కుంటూ ప్రేమగా ఉంటాడు, ఓ రోజు నీ మాట అన్నాడు, కరెక్టా కదా? లేకపోవడం మాట లేకోడు, చదువుకోడు, కరెక్టా కదా? ఈ రెండులో కరెక్ట్గా జరుగుతుంది, రెండులో కరెక్ట్గా జరుగుతుందిగా. మేము అబద్ధం చెబితే వాళ్ళు క్షమించండి, మాకు తెలియదు, మాకు తెలిసింది చెబుతున్నాం, మీకు నిజంగా ఇది కాదంటే మేము ఒప్పుకుంటాం. దేహం ఒకరోజు తింటాం, హ్యాపీ యాక్టివ్గా ఉంటాము, ఒక తెలియకుండా తలనొప్పిగా ఉంటుంది, తెలియకుండానే నడువు నొప్పిగా ఉంటుంది, ఒక తెలియకుండానే అనైజీగా ఉంటుంది, ఉంటుందా కదా? దేహంలో కూడా అంటే ఇది కూడా ఇక నిరంతరం ఒకే స్థితిగా లేదు, ఇది మారుతుంది, ఇది మారేదే. ప్రపంచం మారేదే, సంసారం మార్పు చెందుతుంది, దేహం మార్పు చెందుతుంది. కొన్నాళ్ళు బాల్యం, కొన్నాళ్ళు యవనం, కొన్నాళ్ళు వృద్ధాప్యం, ఇది మారుతుంది. ఈ మూటిని మేము ధ్యానంలో మేము తెలుసుకుందంటే ఈ మూడు అనేవి నిరంతరం మారేయే. మనకి రెండు, ఒకటి మారుతూ ఉంటుంది, ఇంకొకటి మారుతూ ఉండేదాన్ని చూస్తూ ఉంటుంది. గమనించండి బాగా. కోపం, ఈరోజు నీ కోపాన్ని నీకు తెలుస్తుంది, కోపం లేని తనం తెలుస్తుంది, భయం ఉండ తనం తెలుస్తుంది, భయం లేకుండా స్థితి మీకు అర్థం. అంటే ఎవరో ఒకళ్ళు మిమ్మల్ని అబ్జర్వేషన్ చేస్తున్నాడు లోపట. అంటా లేదు సడన్గా ఇది నాకు ఎప్పుడు లేదు కోపం ఎందుకు వచ్చింది నాకు అని అనుకుంటా, లేదు కోపడతారు అనుకో, పశ్చాత్తాపడతాం కదా. మనలో ఏంటంటే అనంతమైన కదలకుండే అనంతమైన ఆత్మశక్తిలో నుంచి కదులుతున్న చైతన్యం మన ఇంద్రియాలకు పరిమితం అవుతుంది. ఇది మూడు కదులుతున్నాయి, కదలకుండా ఉండి అన్నిటినీ సినిమా తెరలో మన సినిమా చూస్తున్నప్పుడు మన చూస్తుంటాం కదా, సినిమాలు ఫైటింగ్లు జరుగుతుంటే, సాంగ్స్లో వస్తుంటే, కామెడీలు వస్తుంటే, కానీ మనం చూస్తూ ఉంటాం. అట్లా ఒక మనిషి, ఒక ఆత్మ సాక్షి నిరంతరం మనం చూస్తుంది. మనం ఏదంటే కదిలే దాని మీద ఫోకస్ చేసి కదలని దాన్ని మనం పట్టించుకోవట్లా. మనం అందరం ఇప్పుడు అంటే ఇందాక వెనక్కి వెళ్ళాలి, ఇప్పుడు మనం వెనక్కి రావాలి. ఓహో, ఇది నిరంతరం ఈ మూడు మార్పు చెందేవి, మారకుండా ఒకటి ఉంది. దానికి పుట్టుక మరణము లేదు, పెరగటం తరగటం లేదు, కోటింతలు పొంగిపోయేది లేదు, కుంగిపోయేది లేదు. అదే ఆత్మస్థితి, అదే భగవంతుడి స్థితి. అది మీరు ఏ పేరైనా పెట్టుకోండి, మీరు తప్పులేదు. ఇప్పుడు మీరు అంటారు ఏమంటే ప్రపంచ విషయాలు నాకు తెలుస్తున్నాయి, సంసార విషయాలు నాకు తెలుస్తున్నాయి, దేహం అనే దానిలో నాకు తెలుస్తుంది, కానీ ఆత్మస్థితి మనకు తెలియట్లేదు కదా, దాన్ని ఎలా మేము గుర్తించాలి అనే సందేహం మీలో ఉండొచ్చు. కరెక్టా కదా? అంటే మీరు ఏమనుకుంటున్నారో దాన్ని మేము గెస్ట్ చెబుతున్నాం. అంటే మాకు వచ్చింది కాబట్టి, అంటే మేము తెలుసుకోవడం కాదు. ఒక టైం మేము గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు మాకు వచ్చిన సందేశాన్ని మీకు వచ్చిన సందేహంగా మేము భయపడుతున్నాం. కరెక్టా కదా? ఒకప్పుడు మీలా కూర్చోని అంటే మేము సినీ ప్రపంచంలో ఉండి కూడా చాలా మంది విపాసనలో నాగార్జున సాగర్ దగ్గర విపాసన 10 days మౌనం క్లాస్ చేశారు. విపాసన క్లోజ్ చేశారా? మేము 10 times చేసాం. బంగారం ఇప్పుడు ఎన్ని మాలు చేసాం? ఒక మాలి మేము 10 times చేసాం. సత్యపట్టణ సేవ అన్ని చేసాం. ఈషా పౌర్ణమి సద్గురు దగ్గరికి వెళ్ళాం, ఎన్ని కోర్సు చేసాం. భిక్షుమి గురి దగ్గర ఏఎంసీ 1 అని 1 కాడ నుంచి ఏఎంసీ 2, 1, 3 అని అన్ని చేసాం. మంత్ర రాజు గారి దగ్గరికి వెళ్ళాం, బ్రహ్మకుమారి సంస్థ అక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళాం. ఏదో ఉంటుందని. తర్వాత చెన్నైలో మాకు తమిళ్ తెలుసు, మేము చెన్నైలో ఉన్నాం. అక్కడ తమిళ్లో గురువులు చాలా మంది గురువులు కలవడం జరిగింది. భగవత్ మిషన్ అని ఒక 5 రోజులు 3 రోజుల్లో ముక్తి అని ఒక కోర్సు పెట్టారు వాళ్ళు. 3 రోజులు ముక్తి అని. ఇదేంటి ఎన్నాళ్ళు మీకు కష్టపడి 3 రోజులు ముక్తి అంటే ఇంత కష్టపడుతుంటే లేదు, 3 రోజులు ముక్తి అంటే వెళ్ళాం. అంటే దీన్ని ఎందుకు చేస్తున్నాం అంటే, బంగారు తల్లి దీన్ని ఎందుకు చేస్తున్నాం అంటే, ఇప్పుడు మీరైనా మేమైనా మనం అడ్రస్ తీసుకొని మీరు ఒక హైదరాబాద్ చెన్నై వెళ్ళాలనుకో, మనం చేరే అడ్రస్ వరకు ఆ అడ్రస్ షీట్ మన దగ్గర పెట్టుకుంటాం. ఏమంటే పలానా ఏరియా అనగా సార్ రైట్కి వెళ్ళండి లెఫ్ట్ వెళ్ళండి అడుగుతాం. నేను ఇంటికి వెళ్ళిన తర్వాత అడ్రస్ వెళ్ళిన తర్వాత ఈ సీట్ పెట్టుకుంటావా తీసేస్తావా?
ఇప్పుడు మనం అందరం ఏంటంటే అడ్రస్ పెట్టి ఎదుగుతున్నాం. అడ్రస్ ఉంటే మీరు ఇక్కడ కూర్చోరు, మేము ఇక్కడ కూర్చొని మీకు చెప్పం. అలా అంటే తన్మయత్వంలో ఆత్మస్థితులు అలాగ తెలిపోతూ బ్రహ్మ సత్యం జగత్ మిథ్య అంటారు కదా, ఎంత అనిత్యమైంది, అనిత్యం అనిత్యం అంటే తిరుగుతాం. జోక్ పాట పాడతాం. మరి చాలామంది హాస్టల్ ట్రావెల్ చేసాం, ఈ ట్రావెల్ చేసాం చెబుతూ ఉంటారు. మాకు అవి రాలా. పత్రికతో మేము కూడా ఇంటర్వ్యూ చేసాం, తప్పు లేదు. ఒక పాట పాడతాం వినండి. ఇంతకుముందు పాట ఎన్టీఆర్ పాట ఒకటి ఉండేది. గుడివాడ వెళ్ళాను, గుంటూరు పోయాను, ఇజివాడ వెళ్ళాను, ఏడకెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఏదో కావాలన్నారు సచ్చుడు అని పాట ఒకటి ఉంది. పాట ఉందా? గుర్తుగా తల్లి ఉంది, సూపర్ హిట్ సాంగ్. దాన్ని మేము ఆత్మస్థితిలో తీసుకున్నాం. సినిమా పేరు చెప్తాడు గురుగారు, మా పేరు తెలియదు. దాన్ని మేము ఆత్మస్థితి తీసుకున్నాం. మేము విపాసన చేశాము, సద్గురు దగ్గరికి వెళ్ళాము, పత్రిజీ గారి దగ్గరికి వెళ్ళాము, భిక్షమి గురి దగ్గరికి వెళ్ళాము, చెన్నైలో ఆ గురువు దగ్గర అమ్మ దగ్గర దిగాము. ఎక్కడికి వెళ్ళినా ఏదో కావాలన్నాము, ఏదో కావాలని వెళ్ళాము. కానీ అదే పాట ఇప్పుడు పాడుతున్నానండి. అన్ని తిరిగి చూసిన తర్వాత గుంటూరు పతీజ గారికి వెళ్ళాము, సద్గురు దగ్గరికి వెళ్ళాము, చెన్నై గురు దగ్గరికి వెళ్ళాము, ఎక్కడికి వెళ్ళినా ఏమి చూసినా ఏమి లేదు సంగతి అర్థమైంది. ఏమి లేదు, ఎక్కడికి వెళ్ళినా ఏమి చూసినా ఏమి లేదు. లేదు ఉందని భ్రమపడదే భ్రమ. పంట కింద కూర్చుంటే ధ్యానం వచ్చుద్దని, కొండపైకి ఎక్కితే ధ్యానం వచ్చుద్దని, కొండపైకి ఎక్కి బళ్ళ కింద కూర్చొని గురువుల దగ్గర వెళ్ళి తిప్పలు పడి పడి పడి. నమస్తే గురుగారు. నమస్తే గురుగారు. కుమార్ ఇంత పెద్ద బాటలు ఉంది, కొంచెం ఇంత బాటలు దేవదారు తాగటం ఫార్మాసి చిన్న బాటలు మన బాటలు తీసుకోండి. దీంట్లో అయిపోయింది. పిరమిడ్ సంస్థ ఇంకో పిరమిడ్ నిర్మిస్తున్నారు, దాంట్లో నిమగ్నం ఉండి చేస్తున్నారు. రాలేదు, లేటుగా వచ్చారు. 112 సంవత్సరాలు సదానంద గురుగారు తోటి కూడా మేము ట్రావెల్ చేసాము. ఆయన అవ్వబోతున్న మీ ఓపెనింగ్కి మాకు సమయం దొరికితే రిటర్న్ వచ్చినప్పుడు మేము కూడా వస్తాము. వెల్కమ్. కాదు ఇంకోటి ఏంటంటే గురుగారు అంటే నాది అనుకోకుండా ఈ ప్రపంచానికి ఏదో సేవ చేయాలని మీ హృదయపూర్వక నమస్కారాలు. థ్యాంక్ యూ. అదే పాట మీకు ఎందుకు గురించి అంటే తల్లి ఎందుకు అన్నామంటే మీరు బాగా గమనించండి. ఇది జాగ్రత్త అవస్థ. జాగ్రత్త అవస్థ అంటే దాన్ని జాగ్రత్త రుసులు ఎందుకు పెట్టారంటే, జాగ్రత్త అంటే ఏంటి? రే బస్ స్టాండ్కి వెళ్తారు, జాగ్రత్తగా ఉంటారు పెద్దోళ్ళు. దొంగలు ఉంటారు, ట్రైన్ ఎక్కుతావు, జాగ్రత్తగా ఉంటారు. జాగ్రత్త అంటే ఏంటంటే అలర్ట్గా ఉండమని ఇంగ్లీష్లో అంటారు. జాగ్రత్త అంటే యాక్టివ్గా ఉండమని. జాగ్రత్తగా ఉండు, వయసుకొచ్చావు జాగ్రత్తగా ఉండు అంటే ఏంటంటే జాగ్రత్తగా ఉండు అని మాట ఏంటంటే జాగ్రత్త అవస్థ గురించి మన పెద్దలో మహానుభావులు అవుతారంటే ఇది జాగ్రత్త అవస్థ దగ్గర జాగ్రత్తగా ఉండండి. ఇది జాగ్రత్త అవస్థ. ఇది సుషుప్తి 3 జాగ్రత్త, స్వప్న, సుషుప్తి. మనం 3 అవస్థలు ఉంటాయి కదమ్మా. ఇది జాగ్రత్త, బాగా నిద్రపోయిన తర్వాత కళలో వచ్చేది స్వప్న స్థితి. మీకు అందరికి ఐడియా ఉంది. స్వప్న స్థితి కూడా కరిగిపోయిన తర్వాత సుషుప్త స్థితి, ఏమీ లేకుండా ఆనందంగా ఉండే స్థితి. ఎందుకంటే ఇప్పుడు అన్నీ ఉండే కానీ లేకుండా ఉండవు. మన గాఢ నిద్రలో ఏమి లేవు, ఆనందంగా ఉండవు. మరి తెలుసుకోవాల్సిన విషయం ఇది. జాగ్రత్త కాబట్టి ఇక్కడ ఈ డే అంతా జాగ్రత్తగా ఉండాలి మనం. అప్పుడు ఏమనాలంటే ఎక్కడ తినే కాడ జాగ్రత్త, చూసే కాడ జాగ్రత్త, మాట్లాడే కాడ జాగ్రత్త, ఇనే కాడ జాగ్రత్త, నడిచే కాడ జాగ్రత్త, డబ్బు దగ్గర జాగ్రత్త, దగ్గర జాగ్రత్త, మనుషుల దగ్గర జాగ్రత్త, భార్య భర్త దగ్గర జాగ్రత్త. ప్రతి క్షణం జాగ్రత్త అవస్థ ఉండాలి. ఎందువల్లంటే బంగారు తల్లి మీకు చెప్పాల్సిందంటే ఈ జాగ్రత్తలో నీకు కడుపు నొప్పి వచ్చింది, కాలు నొప్పి వచ్చింది అనేది బాధపడతా ఉండవు, బాగా తట్టుకోలేకపోతున్నారు, అంత కాపాడున్నావు, నిద్రపోయావు. ఎక్కడ పోయింది ఈ నొప్పి? అది జాగ్రత్త అవస్థలో మాయమైపోయింది. తర్వాత అప్పులు బాధ, నీకు 6 గంటలకి నీకు 3 గంటలుగా నా వడ్డీ నువ్వు కట్టపోయే పంట నేను రోడ్లో సామాన్ ఇడుస్తాను భయపెడుతుంటాడు. 6 గంటలు కట్టాలంటాడు, ఎదురు భయపడుతుంటావు, నిద్రపోయావు. ఇక్కడ అడిగేవాళ్ళు లేడు, ఇచ్చేవాళ్ళు లేడు. అక్కడ మర్చిపోలా. ఇది జాగ్రత్త అవస్థ అనే ఒక చైతన్య స్థితి. ఇది మార్పు చెందేది, ఇది శాశ్వతమైంది కాదు. ఇది అలాగ అన్ని గుర్తుండ ఇల్లు పిల్ల ఆస్తులు మమ్మకారాన్ని ఉండి నిద్రపోయేటప్పుడు ఇది మొత్తం కరిగిపోయింది.
ఇది లేదు. అంటే ఇది తాత్కాలికమైన ఆనందం. ఇదంతా మార్పు చెందేది. నేననే భావన, నాదనే మమకారం, ఇది కర్త భర్త అనే భావాలన్నీ కూడా ఏంటంటే ఈ మార్పు చెందుతూ ఉంటాయి. అది నిద్రలోకి వెళ్ళేటప్పటికి ఏవి లేవు. నా ఇల్లు లేదు, నా పేరు లేదు, నా ఆస్తు లేదు, పార్టీ లేదు. కలకెళ్ళేటప్పటికి ఇక్కడ నీ పేరు పేరమ్మా సుబ్బాయి, ఏం పేరు నీ పేరమ్మా? రాజశ్రీ మేడం గారు. కళ్ళ వెళ్ళేటప్పటికి రాజశ్రీ మేడం గారు లేరు. కల్లో ఇంకొక సుబ్బాయమ్మ గారు వస్తున్నారు. ఆమె ఎక్కడికో పారణ వెళ్ళినట్టు, ఇంకెవరు ధ్యానానికి వెళ్ళినట్టు, అక్కడెవరు ఇంకొక సుబ్బాయమ్మ మళ్ళీ అవుతుంది. బాగా డీప్ నిద్రలోకి వెళ్ళేటప్పటికి ఆ సుబ్బాయమ్మ లేదు, రాజలక్ష్మి లేదు. అక్కడ అది మన ఒరిజినల్ ఇల్లు అంటే తెలుసా? రోజు మీరు తెలుసుకోండి, జాగ్రత్త అవస్థలో నుంచి రోజు మన ఆత్మని ఇంటికి వెళ్ళి కొంతసేపు ఆత్మ చైతన్యంలో ఉండి ఒక గాఢ నిద్ర ఆపున్నవరా 10 నిమిషాలు ఉండేసి మళ్ళీ బయటకు వచ్చి జాగ్రత్త అవస్థలోకి వస్తున్నాం. లేకం వల్లే తాగేసుకుంటున్నాం. నిద్రలో లేకం వల్లే కళ్ళు దాగం వల్ల నేను పలానా సుబ్బాయమ్మని, పలానా ఆఫీసర్ని, పలానా స్టూడెంట్స్, పలానా ఊరు నాది, పలానా ఏరియా నాది, పలానా నేను స్టూడెంట్స్ టక 4 ఫ్లాగ్లు వేసుకొని టక్ నుంచున్నావు. అరే అప్లోడ్ గుర్తొచ్చాడు, సపోర్ట్ రాలేదు, ఇటు రాలేదు, వాటర్ రాలేదు, ఇటు టాగేసి చిక్స్ వెళ్ళిపోతున్నాయి. మళ్ళీ నిద్రపోయి అన్ని మర్చిపోయి. అంటే కరిగిపోవటం. ఇది జాగ్రత్త. కాబట్టి చూడండి, జాగ్రత్త అవస్థని జాగ్రత్తగా గమనించమంటుంది మిమ్మల్ని. జాగ్రత్త అవస్థ మొత్తం కరిగిపోతుంది లేదా? కాబట్టి ఎందుకు పెట్టాడు జాగ్రత్త అవస్థని అంటే జాగ్రత్త గమనిస్తే మీకు అర్థం అవుద్దని. ఈరోజు గమనించండి. ఎస్, నిద్ర తర్వాత నిద్రలో వచ్చి మిమ్మల్ని అడుగుతాం. గమనించండి అంటే ఎట్టంటే మమ్మల్ని అడిగారు, ఏమంటే చాలా మేము 15 సంవత్సరాలు ధ్యానం చేస్తున్నాము, మాకు ధ్యానం వచ్చినట్టు, మేము జ్ఞానం వచ్చినట్టు మాకు ఎలా తెలియాలని అడిగారు. ఒకళ్ళు అడిగింది మీరే వెళ్ళాం. సహజంగా కదా, అందరూ రోజు ధ్యానం చేస్తాను, మీరు కూడా ఇది వచ్చిందా లేదా డౌట్ ఉందా లేదా మీకు? చాలా మంది డౌట్. మాకు అప్పుడు కదా కరెక్టే బంగారం. దాన్ని ఏం చేయాలంటే, మీరు ఒక మన నచ్చిన ఫంక్షన్కి వెళ్ళినప్పుడు మీకు నచ్చిన చీర ఒకటి ఉంటుంది కదా, ఫస్ట్ చీర, దాన్ని కట్టుకొని వెళ్ళండి. నగలన్నీ వేసుకొని వెళ్ళండి ఫంక్షన్కి వెళ్ళినప్పుడు. అలా ఫంక్షన్ వెళ్ళంగా గట్టిగా అలా టక్ అంటే వెళ్తారు. అక్క ఎక్కడ కొన్నావు? బాగ్లేష్ అక్కగారు. నేను ఇది చందనా బెదర్లో ఒకటే ఉంది చీర ఇది అని చెప్తారుగా. అలా అందరు ముందుకెళ్తూ కొంచెం చూడకపోయినా కానీ కొంచెం అలా వాళ్ళు చూడాలనే టెన్షన్ పడుతూ ఉంటాం మనం సహజంగా. అంటే మేము కూడా ఏంటంటే మేము కూడా చాలా మంది కొత్త షూ వేసుకెళ్తాం షూటింగ్కి. అంటే కొంచెం ముందు, ఇప్పుడు కాదు, చూసుకెళ్ళినప్పుడు ఈ షూ అంతా కూడా వాళ్ళ ముందు కాళ్ళు ఎట్లా అని అంటాం. అరే ఎక్కడ కొన్నా షూ ఫలానా ఇది ఒక్కటే నేను అంటే వాళ్ళు బాగుందని చెప్పిన తర్వాత మాకు జాగ్రత్త వస్తుంది. అంటే దానికి అహంకారం లక్షణం అది. అప్పుడు మీరు పట్టు మంచి చీర కట్టుకుని ఫంక్షన్కి వెళ్ళారు, బాగుంది అన్నారు. అలాంటి ఇంకో ఫంక్షన్ మరుసటి రోజు వచ్చింది నా 10 రోజుల తర్వాత. అప్పుడు మీ ఇంట్లో ఒక పని మనిషి పాత చేద్దాం అనుకున్నావు నువ్వు, ఆవిడ మనిషిపోయి వెళ్ళింది. పాత అనుకో, ఇది అంటే అనుకున్నావు. ఆ రోజు కొత్త చీర నగలన్నీ వేసుకుని వెళ్ళాను కదా, ఈరోజు ఈ పాత చీర కట్టుకుంటా, నగలేం వేసుకోను, తల సెపరంగా దూకోను, ఇంకో ఫంక్షన్ నేను వెళ్తున్నా. పట్టుకోవడం కాదు, నువ్వు నీ నచ్చిన చీర కట్టుకున్నప్పుడు టక్క వాళ్ళు ఎలా నడుస్తున్నావో, ఈ పాత చీర కట్టుకుని వెళ్ళినప్పుడు చూస్తారని కొంచెం జనం ఐడియా అవుతున్నావా లేకపోతే ధైర్యంగా ఉన్నావా? ఇది జ్ఞానం వచ్చేదాన్ని మీ జ్ఞానాన్ని టెస్ట్ చేసుకోవడానికి. ఈ పాయింట్ అర్థమైంది అనేది. మీకు 1,00,000 రూపాయలు చీర కట్టుకున్నప్పుడు, 10,000 రూపాయలు చీర కట్టుకున్నప్పుడు ఎంత వాళ్ళు తిరిగావో, ఈ పాత చీర కట్టుకున్న అదే మోటివేషన్ తిరిగేవంటే అది జ్ఞానం వచ్చినట్టు. అంటే ఏంటంటే నా ఆనందం చీర వల్ల వచ్చేది కాదు, వల్ల వచ్చేది కాదు. నేను ఇల్లు వచ్చింది నిన్న అందే, ఎక్కడ అక్కగారు ఇదే పాత చీర కట్టుకొచ్చి ఇదే మ్యాచ్ అవ్వలేదే అంద ఒక ఆవిడ ఎదురొచ్చి నవ్వండి. నాకు నేనే మ్యాచ్ అవ్వలేదమ్మా, భగవంతుడికి మ్యాచ్ అవ్వాలి కదా. చీర నాకు మ్యాచ్ అవ్వకపోతే ఏంటి అన్నారు అనుకోండి. ఆవిడకి అటు చూస్తుంది, ఇదేంటి అంది. మనం ఏం చేయాలంటే, మీరందరూ ఏం చేస్తారంటే, ఈ గాజులు చీరకి మ్యాచ్ అవ్వాలా, తల్ల క్లిప్పు మ్యాచ్ అవ్వాలా ఇది చూస్తారు కదా. ఇది కాదు, నేను భగవంతుడు మ్యాచ్ అవ్వాలనుకునేది నిజమైన స్థితి. భగవంతుడు గుణాలు, భగవంతుడి స్థితి ఉంటుంది కదమ్మా. భగవంతుడికి ఆత్మకనే ఒక గుణాలు ఉంటాయి. ఇది ఆడికి మ్యాచ్ అవ్వాలి కానీ ప్రపంచ విషయాలకి మ్యాచ్ అవ్వాలనుకుంటే అది అశాశ్వత దుఃఖం, అశాశ్వత ఆనందం.
అశాత ఆనందం. లేదు మేము కేబీఆర్లో నడుస్తుంటాం. కేబీఆర్ అని రిచ్ పీపుల్ నడుస్తుంటారు మాకు హైదరాబాద్ సెంటర్లో జూబ్లీస్లో నడుస్తున్నాము. మమ్మల్ని కొంచెం దూరం వెళ్ళగానే మమ్మల్ని ఎదురొచ్చి ఇద్దరు నమస్కారం పెట్టారు. చూసి నేను ప్రౌడ్గా వాళ్ళు పెద్ద ఆఫీసర్ లాగా ఉన్నారు. ఆఫీస్ నాకంటే పెద్ద కలెక్టర్ టైప్లో నడుస్తే వాళ్ళు ఎక్స్ కలెక్టర్ నడుస్తున్నాను. నేను చూసి ఇద్దరికి గర్వంగా అలా అలా అన్న 2 మాటలు పెట్టారు నమస్కారం. కొంచెం దూరం వెళ్ళినాక నాకు డౌట్ వచ్చింది, ఈ నమస్కారం నాకు కాదే, నాకు అంత సీన్ లేదే అని కొంచెం వెనక్కి తిరిగి చూసా. వెనక హోమ్ మినిస్టర్ జాన్ రెడ్డి గారు నడుస్తున్నాడు మా వెనక. ఆయన చూసి పెడుతున్నాను, నేను ఎదురుగా ఆయన ముందు వెళ్తూ నేను ఇలా అంటున్నా నాకని. అప్పుడు ఆయన చూడంగానే ఓహో ఆయిందా నేను అనుకున్నానే. మిమ్మల్ని అయినా సుబ్బాయమ్మ గారు నువ్వు సూపర్ అన్నారు అనుకోండి, ఇలా చూడు వెనకుండా భగవంతుడు ఇది సుబ్బాయమ్మ గారు నీకు ఎంత ఆస్తుంది అలా చూపించు, ఆయింది ఇల్లు ఊరిది ఇలా చూపించు, ఇలా చూపించు కాక చాలా చక్కగా మాట్లాడుతున్నావు ఇది. అప్పుడు జ్ఞానం వచ్చింది, ఓహో ఈ నమస్కారాలు భగవంతుడు పెట్టే నమస్కారాలని నేను చేసుకొని అప్పుడు మేము మా ఆడియో ఫంక్షన్స్లో ఇలా ఎందుకనంటే నిన్ను సూపర్ ఆనంగా నేను అన్నానంటే ఇంకో సినిమాలో ఏదో రామలక్ష్మి చండాలంగా ఫైట్ తీసారంటే దానికి నేను అనాలి అందే. అప్పుడు సూపర్ ఆనంగానే క్రెడిట్ గురిస్తూ అయింది. రామలక్ష్మి ఫైట్లే చండాలం తీశారు అనుకోండి, అది మాయి ఎందుకంటే ఎవరన్నా పొగిడితే అది భగవంతుడిది. మిమ్మల్ని ఎవరైనా మీ పక్కింటి వాళ్ళు మీ తోడుకోళ్ళు మిమ్మల్ని వాళ్ళు ఏమైనా తిడితే ఆ తప్పు నీది. అంటే నేను కరెక్ట్గా చేయలేకపోయాను, నా పాత్ర పోషించలేకపోయాను అక్కడ. ఏం లేదు తల్లి, మాటక మాట అంటే మనిషివి. అవతారాలు మాట్లాడినప్పుడు నువ్వు మౌనంగా ఉంటే భగవంతుడివి. అట్టు పెడితే అట్టున్నారు పెడతామంటారు కదా, అందుకని జాగ్రత్త అవుతారు. అంటే ఎదురు కోప్పడతాను అనుకో, జాగ్రత్తగా గమనించండి. ఎస్ పాపం మ్యాన్ గారు వచ్చారు, ఆఫీస్ నుంచి వచ్చాడు, నీకు బుద్ధి లేదా టీ పెడుతున్నాడు. అప్పుడు నవ్వుతూ ఆయన్ని, ఏమంటే ఆఫీస్లో మీరు పక్క పీని ఎవరు తిట్టినా ఊరుకోరు, మిమ్మల్ని జాబులు తీసేస్తారు. భారీగా నువ్వు తీసేసాను కూడా మేమందరం పోస్తూ ఉండాలి. ఈ భారీగా నేను ఉన్నాను కాబట్టి నీకే కోపం నన్ను తిట్టండి, నీ ఎమోషనల్ తిట్టు అని ప్రేమతోటి నవ్వుతూ తిట్టండి అని అనండి ఆయన్ని. కోపడండి అని అంటే అది భగవంతుడు తత్తి. భార్య ఆఫీస్ నుంచి భర్త బయట నుంచి వచ్చాడు, మగోళ్ళు చెబుతున్నా, వచ్చి నా ప్రశేష్ ఇంట్లోనే కూర్చొని కిచెన్లో కూర్చొని బట్టలు ఉతికి ఇల్లు ఉడిచి ఇస్తాకు గుర్తి రాగలనే టీ పెట్టానగల ఆమె సిరాగపడుతుంది. తాగంది అప్పుడు అతను వచ్చి ఎవరి భార్య గారు, నేను అంత ప్రపంచంలో ఎంతో మందిని చూసేసి ఎక్కడెక్కడో అక్కడక్కడ తిరిగేసి వస్తున్నాను, నువ్వు ఒక్కదాన్ని ఇంట్లో కూర్చున్నావు, కొత్త పెళ్లి కూడా చెప్తున్నావు, ఇంట్లో నువ్వు కూర్చున్నావు, పాప 4 గోళ్ల మధ్య ఉండవు, ఎవరు పని పెట్టి ఊరుకోరు కదా, నన్ను తిట్టు కోప్పడు అన్న భార్యని అనండి. ఎంత ఆనందపడతాడు. అది భగవంతుడి తత్వం. మా ఇంట్లో కూడా పెద్ద గొడవలు రావట్లేదు. ఎందుకని తెలుసా, మేము సరాక తెలుసు మా భార్యల దగ్గర, నీకు బాగా కోపం వచ్చిందో ఎవరికి ముందు వచ్చిందో వాళ్ళు కోపడాలి, కోపం రాని వాళ్ళు సైలెన్స్ అవ్వాలి. కోపం చెప్పుడు ఒకళ్ళే కోపడాలి. మా భార్య కోపం వచ్చింది అనుకో, తిట్టు కోప్పడి అంటాం, 1 అరగంట సేపు కోప్పడి వాళ్ళు అనుకున్నాయి మొత్తం తిట్టేసి, నా కోపం వచ్చింది నేను తిడతా, అప్పుడు ఆమె సైలెన్స్ ఉంటుంది. ఎందుకంటే ఎమోషనల్, మనం ఈ ప్రపంచంలో ఎమోషనల్ని బయటికి వెళ్ళాలి, ఇంటర్నెట్ లాగా అది లోపల ఉండకూడదు, వచ్చింది. అప్పుడు మేము మా హ్యాపీ వైపు మావాడు ఒక రోజు అంతా హ్యాపీ తిడుతుంది, తిట్టు మళ్ళీ ఫోన్ చేసి షూటింగ్ ఫోన్ చేసి నిన్న తిట్టడం కొంచెం బ్యాలెన్స్ ఏమన్నా అనుకుంటే ఏమైనా గుర్తు చేసుకో, ఏమన్నా 4 గంటలకు వస్తాం, 4 గంటలకు వస్తాం, ఏమన్నా తిట్టావా నువ్వు, ఎన్ని రోజులు తిట్టుద్ది. ఇప్పుడు మెత్తగానే ఉండరమ్మా, మునస్సుదా నీకు బుద్ధి లేదా అన్నది, తిట్టింది. అత్తగారు నువ్వు నవ్వుతుంటేనే అందంగా ఉన్నావు అనుకోండి, తిడతా కూడా ఎంత అందంగా ఉండవు నువ్వు అంటే, ఎక్కడో నన్ను వదిలేసి నీ కొడుకుకి నీ కూతురు సామాన్లు పెట్టు తిట్టు, నన్ను తిట్టు, ఎవరు తిట్టా తిట్టు అనేది అనండి. ఎన్ని రోజులు తిట్టు మిమ్మల్ని అడుగుతున్నాను. అందుకని ప్రపంచ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. భగవంతుడి దగ్గర మీ తెలివితేటలన్నీ పక్కన పెట్టేసి జీరో అయిపోయింది. జాగ్రత్త తర్వాత జీరో అయిపోయింది.
ఎందుకనంటే మీకు రామాయణమో మహాభారతమో బైబిల్ పురాణం మేము చదవాలి, అవి చెప్పలేము. మేము ప్రపంచ విషయాలను కూడా చాలా సూక్ష్మంగా గమనిస్తాం. మేము నిరంతరం అదే పని చేస్తాం. మేము నో వాటర్కి వెళ్ళాము, స్టార్ వాటర్కి వెళ్తే కార్డు తీసుకున్నారు, మా ఎమ్మెల్యే బిల్ డబ్బులు కట్టాడు, ఐడెంటిటీ కార్డు తీసుకున్నాడు, ప్రూఫ్ తీసుకున్నాడు, వెళ్ళబోయేటప్పుడు అడిగాడు, కార్డు ఇచ్చాడు. సార్ ఈ కార్డుని మీరు ఇంట్లోకి వెళ్ళి అలా నొక్కి 5వ ఫ్లోర్కి వెళ్ళాలని క్లిక్ నొక్కితే వెళ్తుంది అన్నాడు. సార్ మళ్ళీ కిందకి రావాలంటే ఏం కావాలి సార్ అన్నాం. ఏం అవసరం లేదండి, 0 నొక్కని అన్నాడు. జీ అట్లే నీ ప్రపంచ విషయం ఎదగాలంటే నీ ఐడెంటిటీ, నీ కార్డు నీకు షోన్షో కావాలి. భగవంతుడికి వెళ్ళాలంటే జీ నొక్కండి. గాడ్ అని నక్కితే అలా వెళ్ళిపోతారు, తేలుతూ ఉంటాం. మళ్ళీ అది లిఫ్ట్ బాగా నేర్పింది. లిఫ్టే నేర్పినాయి అమ్మ మాకు. లిఫ్ట్లో ఒకరోజు బాగా మంచి కొత్త బట్టలు వేసుకొని ఆ లిఫ్ట్లో పెద్ద అద్దం ఉంటుంది, మిర్రర్ ఉంటుంది కదా, రామజోపింట్లో వెళ్ళి ఆ మిర్రర్ల అద్దంలో అలా షర్ట్ అనుకుంటున్నాం, ఇటు అనుకుంటున్నాం, చూసుకొని ఇద్దరం క్యాబ్లో ఒకళ్ళు చూసుకుంటున్నాం, పర్లేదు రామలక్ష్మి బాగానే అనుకుంటున్నాం. లిఫ్ట్ పోవాలా అంటే నేను ఎక్కి చాంచమైంది పోవట్లేదండి అని అనుకున్నా. చాంచెబితే అర్థమైంది ఈ బట్టలు ఈ ఆనందంలో నేను లిఫ్ట్ మర్చిపోయాను. స్విచ్ బయట మాస్టర్ తెలియదు, నరేంద్ర మోడీ అని తెలియదు. మోడీ అన్నా కానీ, మన చంద్రబాబు నాయుడు కానీ, రేవంత్ రెడ్డి కానీ, ఎవరన్నా కానీ ఆయన కిందకి వెళ్ళాలంటే క్లిక్ నొక్కాలి. అట్లా మనం ఏం చేస్తున్నామంటే ఈ ప్రపంచం, సంసారం, ఈ దేహం ఇంట్లో పడిపోయి అలా జోడు చేసుకుని నాకు 2 పిల్లలు ఉండను బోన్స్ అనుకొని భగవంతుడిని చిట్టు ఒకటి మర్చిపో. ఎక్కడికి వెళ్తావు? అక్కడే ఉంటావా లేదా? నువ్వు అన్నీ ఉండా నువ్వు వెళ్ళాలంటే చిచ్చు నొక్కాల్సిందే. నొక్కే తప్పుడు నిర్మల స్థితిలో ఆ స్థితి మనం ఏదైతే మనకు అందరం కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే జాగ్రత్తగా ఉండండి. స్వప్న స్థితిలో మనం అక్కర్లా, మనం ఏం చేయక్కర్లా. కళ ఒక మన సింగపూర్లో ఉంటాం, మళ్ళీ మన విలేజ్లో ఉంటాం, అక్కడ ఉంటాం. అలాగే వచ్చి సుషుప్తి స్థితిలో మీరంతా గమనించండి. సుషుప్తి స్థితిలో ఏ ఇల్లు లేకుండా, ఏ విజయాలు లేకుండా ఆనందంగా ఉన్నామంటే అది ఆత్మస్థితిలో ఉండట్టు. ముందుకు చైర్ ఖాళీ ఉంది, కూర్చోండి. ముందుకు రండి, ఒకళ్ళు కూర్చోండి. గురుగారు రండి, ముందు కూర్చోండి. కొంచెం పిల్లలు కింద కూర్చోండమ్మా, కొంచెం పాదుకులు ఉండే వాళ్ళు కింద కూర్చుంటే ఆడ కూర్చో. ఆ చైర్లో కూర్చో బంగారం, కింద కూర్చుంటా బంగారం, కూర్చో బంగారం, కూర్చో. మంచి ఎక్సర్సైజ్, కింద కూర్చోండి. నమస్తే గురుగారు. అలాగే ప్రపంచం, సంసారం మారేయని సంగతి అర్థమైంది మీకు? అలా నిరంతరం ప్రతి క్షణం నడుస్తున్నప్పుడు నడక మీద మేము నిన్న గమనించాం, బీచ్లో నడుస్తున్నాం, ధ్యానంలో వచ్చింది. ఆ రోజంతా గాలి తేలాం. ఏదో జరిగితే ఆనందం అనుకోవటమే కాదు కదా, ఇన్ని ఆనందాలు అసలు మేము గుర్తుపెట్టుకుంటున్నాం. మనం పడుడు పోడాలి కాదు. మన కరెంటు బిల్లు రోజు బిల్లు వస్తాను తెలుస్తుంది, నెలకి 500, 600, 700 అని. సూర్యుడు రోజు నుంచి లైట్ ఇస్తున్నాడు. అసలు ఆనందాన్ని మనం ప్రపంచాన్ని ఒక మళ్ళీ నేచర్ మన అప్పుడు కూడా చూస్తా ఉంటే ఆనందాన్ని. హాస్పిటల్కి వెళ్తే ఆక్సిజన్ పెట్టారు, గంటకి 6,000 ఎంత వేసారు, అదే గంటకి 10 నిమిషాలకు. మనకు 40 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల నుంచి గాలి పీల్చుకుంటున్నాం. దానికి ఏమైనా ట్యాంక్ చెప్పారా మీరు? ఎవరు ఎంత కట్టాం? అరే భూమి మీద నడుస్తున్నాము, దానికి ఏమైనా ట్యాంక్ చెప్పారా? పొద్దున్న లెగవగానే ప్రతి క్షణం ట్యాంక్స్ బామ్మ, నీ కాళ్ళు, నీ భూమి మీద, నీ గుండె మీద కాళ్ళు పెడుతున్నా, నీ గాలి పీల్చుకుంటున్నా, నీ గొడుగు కింద ఉంటున్నా, నీ నీళ్లు తాగుతున్నా, నేను నీలాంటి గుణం నాకు రావాలి. నీళ్ళు తాగేటప్పుడు అనుకోవాలి, నీలాంటి గుణం నాకు ఇవ్వాలి. సెంట్రల్ జైలు ఉండే ఖైదీకి సమానంగా పనిచేస్తున్నావు, నీళ్లు నాకు పనిచేస్తున్నావు. నువ్వు మంచోడివి, వాళ్ళు దొంగ, వాడు పని చేయని అంటలా. నీళ్లు, గాలి అందరూ సమానంగా పనిచేస్తారు. అందరికి, శత్రువుకి, మిత్రులు అందరూ సమానం పనిచేస్తారు. అలాంటి నాకు ఆలోచన రావాలి, అలాంటి గుణం నాకు రావాలి. భూమి అందరూ సమానంగా నడిపిస్తుంది. మంచోడు నా భూమి నడవదు అంటుందా? అందరూ సమానం నడిపిస్తుంది. ఆ శక్తి నాకు రావాలి. ప్రతి క్షణం ఇది వదిలేసి మా తోడుకోళ్ళు అట్టంది, కూర్చోండి, మా అత్తగారు ఎట్టంది,
చేరి కూర్చున్నాడు. ఏమైపోయినాయి అంటే మనకు 100 మంచి జరిగినా కానీ ఎక్కడో చిన్న చెడు జరిగితే ఆ చెడు మీదే ఫోకస్ చేసి ఆమెట్టంది ఆమెట్టంది అన్న ఏమైంది? దానికి ఉదాహరణ కథ చెప్తా. తేలు నీళ్ళలో అలా కొట్టులాడుతుందంట. అలా సూర్యనారాయణ గురుగారు వెళ్ళి దాన్ని కాపాడుతున్నాడంట. తేలు నీళ్ళు కొట్టులాడుతుంటాయి. ఇప్పుడు నారాయణ తెలిగాల్లో వెళ్ళి బుద్ధుందా సూర్యనారాయణ గారు కాపాడుతున్నాడు తేలు అన్నాడు. మళ్ళీ కాపాడుతున్నాడు ఆయన. నువ్వు బుద్ధుందా నీకు? తేలు పుట్టుద్దన్న సంగతి తెలుసు కదా, ఎందుకు కాపాడుతున్నావు అన్నట్ట. నేను అన్నా. ఇప్పుడు సూర్యనారాయణ గారు ఏమో ఐడియా ఇచ్చారు చెప్పు తెలుసా? దానికి కుట్టే స్వభావం దానిది, కాపాడే స్వభావం నాది. దాని స్వభావం మార్చుకున్నప్పుడు నా స్వభావం ఎందుకు మార్చుకోవాలి? అప్పుడు మీ పక్కింటి వాళ్ళు కావచ్చు, మీ ఆయన కావచ్చు, మీ అత్త కావచ్చు, మీ మావ కావచ్చు, మీ పక్కింటి వాళ్ళు కావచ్చు, మిమ్మల్ని ఎప్పుడైనా తిట్టే స్వభావం వాళ్ళకి ఉంటే తిట్టే వాళ్ళని. ఆ తిట్టులు తినే స్వభావం నాది. వాళ్ళు అన్ని మాటలు తిడుతున్నా కానీ అలా మొక్కలు సిగ్గు నీకు బుద్ధి లేదంటుంది. ఎప్పుడప్పుడు మా ఆవిడ నీకు బుద్ధి లేదంది. అది ఉంటే నిన్ను ఎందుకు చేసుకునేవాడు? మా జ్ఞానం కొంచెం ముందు వచ్చింది అనుకో, కొంచెం లేట్గా వచ్చినందువల్ల నువ్వు వచ్చావు. అట్లే వాళ్ళ బయటలు అంటారు ఏం బుద్ధి ఉన్నాయని అంటారు. అది ఉంటే నేను నీ దగ్గర ఎందుకుంటాను? బొమ్మల దగ్గర ఉండేవాళ్ళం కదా. అప్పుడు ఇంతగా క్షణం అనుకుంటాను నీకు ఎందుకో కోపం వస్తుంది. నిజంగా నేనంటే మేము గమనించింది ఏంటంటే మనందరిలో మన మిత్రుడే మనకు మంచోడు అని మనం అందరం అనుకుంటున్నాం కదా. ప్రపంచ విషయాలు కొన్ని మనం ప్రపంచాన్ని ఆపోజిట్ డైరెక్షన్ వెళ్ళాలి. ఈ ధ్యానంలో మేము అది చేసాం. మేము ఉల్టా వెళ్ళాం ఆపోజిట్. మనకైతే ఎవడైతే శత్రువు ఉన్నారో వాడే మన మిత్రుడు. మన తప్పులన్నీ గుర్తుపెట్టుకోవాలి. పని మానుకొని రే పలానా చోపులు అక్కడ చేసావు, పలానా చోట ఇది చేసావు, వాళ్ళు డబ్బులు ఎగ్గొట్టి ఎన్ని గుర్తుపెట్టుకొని వచ్చి మనం చదువుతాడు. థ్యాంక్స్ అయ్యా, నా తప్పులన్నీ ఇంత ఎమ్మడబడి గుర్తుపెట్టుకొని ఇంత ఎత్తి చూపిస్తున్నావే, నువ్వు ఎంత గొప్పవాడు నువ్వు. అది వదిలేసి నన్ను ఈ మాట అంటావా, నన్ను వింటావా? ఎవరు అయ్యా నువ్వు? ఇలాగే ఒక కథ చెప్పు. రాముణ్ణి అరణ్యవాసం చేసేటప్పుడు చాలా కష్టాల్లో ఉన్నప్పుడు అక్కడ ఒక సాధువు వచ్చి అడిగాడంట, రామా ఈ ప్రాంగణంలో తిరుగుతున్నారు కదా, ఈ ప్రాంగణంలో బాగా ప్రేమించేది ఎవరు, అతిగా ప్రేమించే మనిషి ఎవరు అని అడిగాడు. నువ్వు ఎవరు ప్రేమిస్తావు చెప్పారనంట. మీరు చెప్పండి, రాము ఎవరిని ప్రేమించుంటారు బాగా? ఒకటి నా బంగారం చెప్పు. ఇంకా సీతను ప్రేమిస్తాను ఎవరు అన్నారు? చెప్పండి ఎవరు అంటే బాగా రాముడు ఎవరిని బాగా ప్రేమించుంటారని చెప్పండి. ఓకే ఓకే. అమ్మని తాను నేను అంటాను. ఓకే రెండు. ఇంకా ఇంకా ఇంకెవరన్నా చెప్తారా? రాజ్యాన్ని బంగారు తల్లి ఉంది. గుడ్ గుడ్. సరదా మాడుకుందాం. అది మాడుకుందాం. బంగారు తల్లి అంత ఫ్రెండ్స్ కదా, సరదా మాడుకుందాం. కాదు కాదు. ఇదేంటంటే మనం ఏంటంటే ఇది మన జన్మ చూడు. ఇప్పుడు అంటే ఆవిడ ఆవిడ్ని నన్ను అడిగి పంపించిందని ప్రపంచం మొత్తం దేశెత్తున్నారు. ఆవిడ ప్రేమించే మనిషే లేడు. నేను ప్రేమిస్తున్నా. నేను వాడు ప్రేమించకపోతే ఆమెకి ఎవరు ప్రేమించింది ఎవరు? కానీ అడుగుకి వెళ్ళటానికి ధ్యానం చేస్తున్నప్పుడు రాముడికి ధ్యానం లోపల ఈ పక్షులు జీవరాశులు అన్నీ దివ్య దృష్టిలో వచ్చినాయంట, కళలోకి వచ్చినాయి అంట. ధ్యానంలో దివ్య దృష్టిలో ఓ రామా ఈ పరిపాలన అంతా మనుషుల మధ్య అద్భుతమైన పాదాలన్నీ మనుషుల మధ్య తిరుగుతావా? మా అరణ్యాలు, మా పక్షుల మధ్యన, మా చెట్ల మధ్య నువ్వు తిరగవా అని ధ్యానంలో వచ్చిందంట. ఒక రోజు ఏడుకున్నాయి రావాలని. అప్పుడు ధ్యానంలో నుంచి మెలుక్కొని ఎత్తొచ్చినాయి ఏంటంటే ఏదో సమయం వస్తానని చెప్పాడు అప్పుడు రాముడు. కరెక్ట్గా పిన్ని తల్లి నానొచ్చి నువ్వు రాజు కాదు నువ్వు అరణ్యానికి వెళ్ళాలన్నప్పుడు అప్పుడు రాముడు కళ్ళు మూసుకోగలనే అప్పుడు దిగుస్తూ వచ్చారంట వాళ్ళు. ఓహో మీరు ఒకటప్పుడు నన్ను రాముని కోరుకున్నారు కదా, మీకు వచ్చే సమయం దగ్గరికి వచ్చింది, నేను మిమ్మల్ని చూసి సమయం దగ్గరికి వచ్చింది. రాముడిని వాళ్ళ మెంటాలిటీ చూడండి, వాళ్ళ స్థితిగతులు చూడండి. ప్రాబ్లాన్ని యాక్సెప్టేషన్ చేసిన వాళ్ళే దేవుళ్ళు అయ్యారు తప్ప ప్రాబ్లం ఎత్తి చూపిన వాళ్ళు దేవుళ్ళు అవలా. మనోళ్ళు చిన్న చెంటు గెజిన్ కాడ కొట్టుకొని
ఒక మనిషి మనల్ని దేశెత్తున్నారని అంటే ఆ మనిషిని కానీ మనం కానీ ప్రేమించడం మొదలు పెడితే ఏం లేదు, ఏ కారణం వల్ల ఆవిడ దేశించిందో. మీకు జ్ఞానం అవసరం లేదు అంటున్నా నేను. జ్ఞానం కాదు మన ఇంపార్టెంట్. నువ్వు ఈ ప్రపంచాన్ని, సంసారాన్ని, దేహాన్ని నువ్వు అర్థం చేసుకోండి. నీ జ్ఞానం ఎందుకు నేను అంటున్నా. నేను అర్థం కాకపోతే జ్ఞానం ఎందుకు నీకు? ఈ మూటిని అర్థం చేసుకొని రా నా దగ్గరికి. భగవంతు ఏమంటాడు, ఈ మూటిలో నుంచి నువ్వు ఏం తెలుసుకున్నావు టెస్ట్ పెట్టండి. నీకు ఏమంటారు, క్వార్టర్ ఎగ్జామ్స్, హాఫ్ ఎగ్జామ్, ఫైనల్ ఎగ్జామ్ పెడతారు కదా మన స్కూల్లో. మీకు చదువుకున్నారు మీరు క్వార్టర్ ఎగ్జామ్స్, సంసారం హాఫ్ ఎగ్జామ్స్, ఈ దేహం క్లైమాక్స్ ఎగ్జామ్స్, ఫుల్ రిజల్ట్. జాబ్ తీసేటప్పుడు జాబ్ తీసేసి ఎడుతున్నావా? ఫ్యామిలీలో ఇంట్లో అందరూ బయట పండేసి పెట్టినప్పుడు నా కొడుకు అంత ఆశ పెట్టి నీ పెట్టి ఏడుస్తున్నావు. నువ్వు ఈ దేహం తినలేకపోతున్నాను, కొడుకోలేకపోతున్నాను ఏడుస్తున్నావు. ఈ దేహం నుంచొని ఈ మూటిలో నీకు టెస్ట్ పెట్టి తెలియాలి. ఈ మూటిని సాక్షిగా నువ్వు చూసి గెలిచినప్పుడే నువ్వు ఆత్మస్థితికి వెళ్ళినట్టుగా. ఆత్మస్థితికి వెళ్ళేది వచ్చేది ఏమి లేదు. ఆత్మ ఎక్కడో ఉంది, ఇక్కడ లేదు అనుకుంటానికి లేదు. అది అంతటా నీలో నాలో అంతటా ఆ సీమదూరని తందులో అగ్నిలో దహించజాలదు, నీటితో తడపజాలదు, నా కంటికి కనిపించడం అంతటా ఉందా అనే సత్యాన్ని భగవద్గీత కృష్ణభగవాన్ చెప్పినట్టుగా అది వెళ్ళేది వచ్చేది జ్ఞానం కోసం పరిగెత్తాల్సిన అవసరం లేదు. ఈ మూటిని నువ్వు అర్థం చేసుకొని ఈ మూటి నుంచి నువ్వు విడిపడి అదే ఆత్మస్థితి, అదే భగవంతుడి స్థితి. ఇంకేం సపరేట్ ఏం లేవు. ఇది దీని సపరేట్ ఏం లేదు కోర్సు. మీకు మేము గురువు దగ్గర తెలుసుకున్నా అంటే మీకు కరెక్ట్ అయితే నమ్మండి, లేదా నమ్మవద్దు లేదు. మీకు మీ ఇష్టం అన్న. మేము అనుభవాలు చెప్తాం. చాలామంది నేను హాస్టల్ ట్రావెల్ చేశాను, ఈ ట్రావెల్ చేశాను అంటున్నారు చూడు. మేము దాన్ని గమనించాం. మాకేం ట్రావెల్ రాలేదు. అంటే మేము ప్రతిగానో అడిగాం, ఏంటి ట్రావెల్స్ మా హాస్టల్ ట్రావెల్స్ గత జన్మ నాకు రావట్లేదు అంటే జ్ఞానం మేము చేయట్లేదో డౌట్ వచ్చింది. కొన్నాళ్ళు ఆత్మస్థితిలోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఏఈ అని ఇంటెలిజెంట్ ఒకటి వస్తుంది. ఏఈ అని మనం ఏం కావాలంటే బొమ్మ వస్తుంది తెలుసుకోమ్మా, తెలుసుకండి. డిజైన్ ఏఐ దాన్ని ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్. ఏఐ నీ మనస్సు గత జన్మానికి వెళ్ళిన ఫలాన్ని ఇన్ని జన్మలు నేను చూసుకున్నాను అనుకుంటే అది మనసే నీది. నీ మనసులో ఏమనుకుంటే ఇప్పుడు ఏ ఇంటెలిజెంట్ ఏఈలో రావుడు ఇన్ని రకాల శివుడు కావాలంటే నెత్తి మీద గంగుండా శివుడు కావాలి, నడుస్తున్న శివుడు కావాలి, ధ్యానం చేస్తున్న శివుడు కావాలి అని అనుకోని కానీ ఆప్షన్ కొడితే అన్ని శివుడు నీకు వస్తారా లేరా? అది నీ మైండ్ వచ్చుతా లేదు, నీ కళ్ళు ముందు వస్తున్నా లేదా? అలా కళ్ళు మూసుకొని నీ మైండ్ అనే ఏఈలో నేను హాస్టల్ ట్రావెల్ చేయాలి అన్నప్పుడు వెళ్తుంది. నీ మైండ్ వెళ్తుంది. నువ్వు అక్కడ ఉన్నావు, ఇక్కడ ఉన్నావు, నేను గత జన్మలో అలా ఉండి ఇలా ఉండని నీ మనసే అని చెబుతుంది. నువ్వు మనసు లేదంటే ఆత్మ నువ్వు అంటే ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? ఎక్కడికి వెళ్ళేది వచ్చేది పోయేది ఎక్కడికి వెళ్తుంది? కరెక్టా కాదు తల్లి? ఆత్మ అంతటా ఉన్నప్పుడు వెళ్ళేది ఎక్కడికి వచ్చేది ఎక్కడికి? ఎక్కడ ట్రావెల్ చేస్తున్నావు? ఎక్కడికి ఉంటున్నావు? నువ్వు ఆత్మ కదా, నువ్వు ఎక్కడికి వెళ్తావు? వెళ్ళేది ఎక్కడ? వెళ్ళి లేని ప్లేస్ ఎక్కడిది? వెళ్ళటానికి కథలు లేని ప్లేస్ ఎక్కడిది? జరగని ప్లేస్ లేనిది ఆత్మస్థితి అయినప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తావు? ట్రావెల్ ఎక్కడ చేస్తావు? ట్రావెల్ చేస్తున్నావు అంటే అది మనస్థితి. అట్లా మాకు చాలా డౌట్ వచ్చింది. మాకు రావట్లేదు ట్రావెల్ అనుకున్నాము. ఓహో, నువ్వు ధ్యానంలో కూర్చొని శివుడు రావాలని కూర్చుంటే శివుడు 4 రకాల శివుడు నీకు వస్తారు. ఆ కళ్ళు మూసుకొని నేను అసలు ట్రావెల్కి వెళ్ళాలనుకుంటే నువ్వు 100 లోకాలకు నువ్వు వెళ్తావు. నీ మనసు ఇలా క్రియేట్ చేసుకుంటుంది నీ మనసు. అందుకని నువ్వు వెళ్ళేది లేదు, వచ్చేది లేదు, పోయేది లేదు, ఏం లేదు, ఉండనంతా నువ్వే. పోవాల్సింది రావాల్సింది ఏమి లేదు అనే సత్యాన్ని తెలుసుకొని ధ్యానంలో కూర్చోవటమే ఆత్మస్థితి. గుడ్. బంగారం బాగా వింటున్నారు, అర్థమైందా? సంతోషం. ఎందుకంటే ఈరోజు ఇలా కలుసుకోవడం అనేది చాలా అదృష్టంగా ఉంది. కొన్ని క్వశ్చన్స్ మిమ్మల్ని కొన్ని అడుగుదాం, కొన్ని సరదాగా మీరు అనుకున్న డౌట్స్ ధ్యానంలో కొన్ని మాట్లాడుకుందాం. ఎక్కువ మేము మాట్లాడకూడదు, ఎందుకంటే నాకు తెలిసింది ఎక్కువ నేను చెప్పకూడదు. మీ డౌట్లో కొన్ని వచ్చిందని అడగండి. డౌట్స్ ఏమన్నా సరదాగా కొంచెం ఇప్పుడు మేము చెప్పిన మాటలు ఏమన్నా డౌట్లు ఉన్నాయా మీకు? గురుగారు వాళ్ళ అదృష్టంగా రాలా, మేము అదృష్టకొని మేము ముందుకు వచ్చాం. ఇక్కడ మనకు నారపల్లి మాస్టర్ శివ ఉన్నారు. శివ నాకు ఫోన్ చేసి సార్ ఇలా వస్తున్నారు సార్, రామలక్ష్మి గారు వస్తున్నారు నాకు చేయండి సార్. సో ద ఎంటైర్ క్రెడిట్ గోస్ టు శివ.
శివ థ్యాంక్ యూ. అంతే కదా మేము నారపల్లిలో నార్పల అనాథ స్కూల్ శివ మేము అందరం కలిసి కొంతమంది 35 మంది పిల్లలు అనాథ పిల్లలతో స్కూల్ నడుపుతున్నాం అనమాట. తల్లిదండ్రులు చచ్చిపోయిన వాళ్ళు అట్లాగా మేము అక్కడికి వస్తూ ఉంటాం. అక్కడ జోలి కార్యక్రమాలు పెట్టాము పిల్లల కోసం అంతా సేవ చేస్తాం. అప్పుడు అక్కడ మన భిక్షమిగురుగా నడిపేవాళ్ళు అక్కడ అది డౌన్ మేము ట్యాకప్ చేసుకొని మేము అందరం అడుగుతున్నాం అనమాట. అందుకే ఎక్కువ నారపల్లి వస్తుంటాం మేము. అలా శివానికి ఫోన్ చేసి ఇలా వస్తున్నా సార్ మరి అరేంజ్ చేసుకుని మీరు స్టే ఈరోజు నైట్ స్టే చేద్దామని. మరి ఇంకా 27th ఓపెన్ అవుతుంది. 27 తర్వాత హ్యాపీగా మనం అరేంజ్ చేసుకోవచ్చు. ఇదేంటి అంటే ఏదో మాకేదో తెలిసింది మీకేదో తెలియదు అంటాం. ఏం లేదు ఇక్కడ. అడగండి అడగండి, కూర్చోండి, పర్లేదు, గురుగారు శ్రద్ధగా ఇంట్రెస్ట్గా ఉన్నారు, అడగండి, ఆరోగ్యం ఉన్నారు, ఆనందంగా ఉన్నారు. చెప్పండి. ఎస్ సార్. దాదాపు 18 years నుంచి కూర్చుంటున్నాను. బట్ నేను ధ్యానం లేకుంటే నాకు ఒక డే లేకపోతే నాకు ఎట్లా ఉంటుంది సార్? నువ్వు చెప్పకముందు నేను చెప్పాను అన్ని బాగుండే కరెక్ట్గా. ఎందువల్లంటే మన పెద్దలు చేస్తారు అన్నం అంతా ఉడికిన తర్వాత ఒక్క మెతుకు చేస్తారు కదా. కాబట్టి అన్ని చేస్తున్నా బాగానే ఉండవు, ఇంకా అది ఏం డౌట్. బట్ ఫోకస్ డీప్ గా ఒకసారి పోతాను ఒకసారి పోను సార్. ధ్యానం కూడా నిద్రపోతుంది కదా సార్. తర్వాత అది ఫోకస్ నేను ఫుల్ డీప్ గా వెళ్ళాలంటే 18 minutes కూర్చుంటున్నాను సార్. డీప్గా వెళ్ళాలంటే నువ్వు ఉండకూడదు. ఎందుకంటే మేము ఒకసారికి వెళ్ళాం, ఒక ఆవిడ వచ్చింది, సగం తీసుకుంది, సరదా మనం జోక్గా, ఏమంటే నేను 3 గంటల నుంచి ధ్యానం చేస్తున్నాను, నేను గుడిలో సేవ చేస్తున్నాను, నేను చాలామందికి అన్నదానం చేస్తున్నాను, నేను అవి చేస్తాను ఇది చేస్తాను 10 మాటలు అంది. 4 మాటలు చదవం గురుగారు, చెబుతాను జనరల్గా, మీకు ఇంకా జనరల్ పాయింట్ చెప్తున్నా. అప్పుడు ఇన్ని మాటలు అంది, అది ధ్యానం వదిలే అంది. ఇన్ని మాటలు నేను సేవ చేస్తున్నాను, నేను చేస్తున్నాను, నేను అది చేస్తున్నాను, నేను ఇది చేస్తున్నాను, నేనని 10 మాటలు అన్నావు అమ్మా. ఆయన 10 సార్లు 10 మంది నీ దగ్గర ఉన్నప్పుడు ఆయన అడుగుతాడు నీకు. ఫస్ట్ అన్నిటికి మూలం నేను. చేయటానికి నువ్వెవరివి, చూడటానికి నువ్వెవరివి, మాట్లాడటానికి నువ్వెవరివి, వినటానికి నువ్వెవరివి. ధ్యానం ఆయన, మాట్లాడుతుంది ఆయన, నీ చేత చేపించుకుంటుంది ఆయన, మాట్లాడిస్తుంది ఆయన, ఈ పిరమిడ్ కట్టించి సేవ చేస్తుంది ఆయన. అంత ఆయన చేపిస్తుంటే నేను చేస్తాను అనుకుంటే మరి ఆయన ఎట్లా ఉంటాడు? అన్ని నువ్వే చేస్తాను నేను ఎందుకు అంటాడు లేదా? రామూర్తి ఏమనుకుంటాడు? అన్నీ నేను అంటున్నాడు. పాపం వాడు పంపాని వాడిని వేసుకొని ఆ క్రెడిట్. అట్లే నేను కూడా ఇంతకుముందు మీలాగే డౌట్ వచ్చిందనమాట. ఇందాక నువ్వు ఫస్ట్లో లేవనుకుంటే ఏమి లేదు.